పిల్లలు మటన్ ఈరోజు ఆకుకూర వేసి చేయనా ప్లెయిన్ గా చేయనా అంటే నీ ఇష్టం మమ్మీ అన్నారు. సరే అని ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి చేస్తుండగా ఒక్కసారి వెనక తిరిగేసరికల్లా ఇద్దరు బటుల్లాగా నిలబడి ఉన్నారు మా పిల్లలు. ఏంట్రా అని అంటే కర్రీ ఎప్పుడైపోద్ది మమ్మీ, బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకున్న ముక్కులు పగిలేలా వస్తుంది వాసన అని అన్నారు. 5 minutes అన్నాను, అంతే గంతులు వేసుకుంటూ వెళ్లారు. మరి క్విక్ గా అయిపోయే బ్యాచిలర్స్ మటన్ ఫ్రై చూసేద్దామా. 1/2 kg బోన్లెస్ మటన్ ని కుక్కర్ లో వేసుకుని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ వేసుకొని కలిపి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ ఇప్పించండి. ఈలోగా ఈ హోల్ గరం మసాలాని దంచుకోండి. చివర కొన్ని వెల్లుల్లి వేసి దంచుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి దీంట్లో ఉన్న నీళ్లు ఎగిరే వరకు మూత తీసే ఉడికించండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చే వరకు. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న మటన్ వేసి ఇప్పుడు కొద్దిసేపు ఆయిల్లో మటన్ ని వేయించుకొని తర్వాత కారం పొడి వేసి వేయించుకున్న ఆనియన్స్ ని వేసుకొని ఈ స్టెప్ ని చివరిగా చేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చీల్చుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించండి. ఆ తర్వాత మనం నూరుకున్న మసాలాని వేసేసి మళ్ళీ ఫైనల్గా ఒకసారి కలిపి చివరిగా కొత్తిమీర వేసి వేయించండి. అబ్బాబ్బా, ఇది షూట్ చేసి చాలా కాలమైంది. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది. నిజంగా అంత బాగుంటుంది, ఎక్సలెంట్. ఇంకా వంక పెట్టేదే లేదు. ట్రై చేయండి. మీ ప్రేమని నా పట్ల కుర్చ చేయకండి ప్లీజ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి.